హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇరకాటంలో దోస్త్ యాప్ మీకు అందరికి తెలిసిందే. దోస్త్ అప్లికేషను, దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సబ్మిషన్ తెలంగాణ స్టేట్. సో ఈ దోస్త్ యాప్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఈ దోస్త్ అప్లికేషన్స్కి కన్వీనర్ని ఇంకా ఉన్నతమైనటువంటి విద్యామండలి సెలెక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే దోస్త్ యాప్ అనేది ఒక 2016-17 ఇయర్లో వన్ టైమ్గా అంటే ఒకటేసారి రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీలలో $200 అప్లికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఉండే. సో ఇక్కడ ఏమైపోతుందంటే సంవత్సరానికి ఇక్కడ మీ అందరు తెలిసిందే దాదాపుగా 5 లక్షల మంది 10th క్లాస్ రాస్తారు. అందులో కొంతమంది మళ్ళీ ఇంటర్ ఒక 4 లక్షల చిల్లర రాస్తే దాదాపుగా సంవత్సరానికి 3,80,000 మంది నుంచి 3,90,000 మంది ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. కానీ ఇక్కడ దాదాపుగా 4,60,000 డిగ్రీ సీట్లు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకవేళ అందరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డిగ్రీలో జాయిన్ అయినా కూడా 70,000 సీట్లు మిగిలిపోతున్నాయి. అదొకటి మైనస్ పాయింట్ అవుతుంది. ఇది కంప్లీట్ ఆన్లైన్ వ్యవస్థలో ఉండడం ద్వారా ఏమైపోతుందంటే గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడుతున్నారు. ప్లస్ 70,000 సీట్లు 10 సంవత్సరం మిగిలిపోతున్నాయి. అదే కాకుండా కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే ఆ స్టూడెంట్ని ముందే పిలిపించుకొని వాళ్ళ కాలేజీలోనే సీట్ వచ్చే విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేపిస్తున్నారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే దోస్త్ యాప్లో ఎంత ఫీజిబిలిటీ ఉందో అన్ని ప్రాబ్లమ్స్ కూడా దోస్త్ అప్లికేషన్లో ఉన్నాయి. సో దాదాపుగా లాస్ట్ టైం ఏం చేసారంటే దాదాపుగా కొన్ని 70,000-80,000 సీట్లు రద్దు చేసారు, అంటే నామ్స్ ప్రకారంగా లేని కాలేజెస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఈ దోస్త్ అప్లికేషన్లో 5,000 నుంచి 12,000 మధ్యలో కట్టేస్తే మనకి అడ్మిషన్ అయిపోతుంది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్ తీసుకుంటారు. కానీ దోస్త్ అప్లికేషన్స్లో లేని ఒక 60-70 కాలేజీలలో దాదాపుగా $150,000 కలెక్ట్ చేస్తారు ఫీజులు. అదొక మైనస్ పాయింట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళే ఈ దోస్త్ అప్లికేషన్ని సవరించడము, లేదనుకుంటే దీన్ని మొత్తానికి నిర్మూలించి పాత పద్ధతిలోనే వెళ్ళాలా అనే ఒక దీంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏమైపోతుందంటే ఈ దోస్త్ అప్లికేషన్ యొక్క గడువుని పెంచుతూ పోవడం వల్ల జూన్ జూలైలో లేకపోతే జూలై ఎండింగ్లోనో ఆగస్టులోనో స్టార్ట్ కావాల్సినటువంటి అకాడమిక్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అదొక మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోస్త్ అప్లికేషన్ ఉంచాలా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఏవైనా ప్లస్లు మైనస్ ఉంటే సవరించి కొత్త అప్లికేషన్ ఇవ్వాలా, లేదు మొత్తానికే దోస్త్ అప్లికేషన్ తీయేసి పాత పద్ధతిలో చేయాలా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా రీసెంట్గానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి నాకు తెలిసి ఏప్రిల్-మే కల్లా ఈ దోస్త్ అప్లికేషన్ పైన ఉన్నత విద్యామండలి డెసిషన్ తీసుకొని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ యొక్క డిగ్రీ అప్లికేషన్ ఫామ్స్ని ఒక గాడిలో పెడతారని చెప్పేసి కోరుకుంటున్నాము. కాబట్టి అందరు కూడా దోస్త్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తొందరపడకండి. ఇంకా దోస్తుది మనకి ఇటు సిస్టంలో కానీ ఫోన్లో కానీ ఆ యొక్క సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. సో చూద్దాం దోస్త్ ఎటువైపు పోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.